ఏమంటారు? అడుగుదామన్నా. జ్ఞానాగ్ని అంటే రకాన్ని కాల్చేయడం. రకాన్ని ఎలా కాల్చడం? సదా వర్తమానంలో ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంటే గతము భవిష్యత్తు రెండు కాలిపోతాయి. భవిష్యత్తు ఇంకా రాలేదు ముందుకి, గతము జరిగిపోయింది. జరిగిపోయిన దాని యొక్క జ్ఞాపకముల్ని పోగు చేసుకుంటే మళ్ళీ భవిష్యత్తు కారణమవుతుంది. కానీ అది జరిగిపోయిన దాన్ని నెగెట్ అయిపోయిన వస్తువుగా విడిచిపెట్టేస్తే ఇంకెక్కడ తయారవుతుంది? అవకాశం ఉండదు కదా. మీరు మల విసర్జన చేశారనుకోండి, దాని గురించి విచారణ చేస్తారేంటి? అలా చూడాలి. అలా వదిలేస్తే లేదు, ముక్తమే కదా. జరిగిపోయింది కదండి, లేదు కదా, ఇప్పుడు లైవ్ లో లేదు. మీకు ఎలా ఉపయోగపడుతుంది అది? మంచి కానీ చెడు కానీ, పనికి వచ్చేదైనా పనికి రాదైనా పోయింది కదా, జరిగిపోయింది కదా, లేదు లైవ్ లో లేదు. లైవ్ లో ఉన్నంత వరకే ఉపయోగంలో ఉన్నట్టు లెక్క, అది కూడా పూర్తిగా ఉపయోగంలో ఉన్నట్టు కాదు, ఉపయోగంలో ఉన్నట్టు కనిపిస్తుంది. తత్కాలంలో ఉపయోగం ఏంటి? భోజనం చేసాం, ఉపయోగం ఉన్నట్టు కనిపించింది, అడిగేదా అడిగిపోయిన తర్వాత మళ్ళీ ఆకలిస్తుంది. అప్పుడు ఆ తత్కాలంలో ఉపయోగం ఏదో వినాలనుకున్నా విన్నాము, ఉపయోగం ఉన్నట్టు కనిపించింది. ఏదో మాట్లాడుకుంటున్నాము, ఉపయోగం ఉన్నట్టు కనిపిస్తుంది. ఆకలిస్తుంది, భోజనం చేసాం, ఉపయోగం ఉన్నట్టు కనిపిస్తుంది. తత్కాలంలోనే శ్వాస ఇబ్బంది లేకుండా కొనసాగుతుంది, ఉపయోగం ఉన్నట్టు కనిపిస్తుంది. నిద్రపోతే ఇదంతా పోయింది కదా మొత్తం. కాబట్టి ఉపయోగంలో ఉన్నది కూడా ఉపయోగంలో ఉన్నట్టు కనిపిస్తుంది. లైవ్ కూడా లైవ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే లైవ్ మాత్రమే ఉంది. లైవ్ జీవనం అనేది లైవ్ అండి, జరుగుతా ఉంది. జరుగుతా ఉన్నదాన్ని చూస్తూ ఉన్నాడు తాను. ఇది జరుగుతుంది, అది చూస్తుంది కాబట్టి ఇది జరుగుతుంది. చూడకపోతే జరగడం అయిపోతుంది. మరి ఆగదా? మీరు చూడకపోతే ప్రతిబింబం ఎక్కడుంది? అర్థంలో మీరు చూస్తేనే కదా ప్రతిబింబం పడుతుంది. ముందు ఉండడం కాదు, మీరు చూస్తున్నారు కాబట్టి ఉంది జగత్ అని చెప్పాలి. మీరంటే మీరు కదా, మీ శక్తే కదా ఈ ప్రపంచము. మీ దృశ్యం ఎంత కనిపిస్తుందో అంతే ఉందండి, అంతకుమించి లేదని చెప్పాలి. మరి ఉన్నట్టు లేదంటున్నారంటే మరి ఇందాక ఉంది కదంటే జ్ఞాపకాల్లో ఉంది, పూరణలో ఉంది, మనసు పూరిస్తుంది అన్నారు. గతం తాలూకు జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి పూరించి చెప్తుంది మనస్సు. సరే పూర్ణంగా చూసుకోండి అవసరం అయితే, అవసరమైనప్పుడు. అది కూడా గతం తాలూకు పూర్ణ అని ఎరుకగా ఉన్నప్పుడు అది పూర్ణ మాత్రమే ఉన్నది. లైవ్ లో లైవ్ లో వస్తే ఉన్నట్టు, లేకపోతే లేనట్టండి. ఈ క్షణంలో ఊపిరి విడిచిపెట్టే అనుకోండి, గతం మీద పూర్ణ పోయినట్టు కదా, స్టక్ అయిపోయింది కదా, పూరించుకోవడానికి వాడే ఉన్నాడు. అప్పుడు భవిష్యత్తు వాళ్ళది, కానీ ఇప్పుడు ఉన్నది కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నదే ఉన్నది, ఏది ఉన్నదో సద్వస్తువుగా అదే ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నట్లు కనిపిస్తుంది అని చెప్పాలి. ఇలాగ మారిపోలేదు, ఇలా కనిపిస్తుంది. తత్కాలంలో ఇలాగే మారిపోలేదు, ఇలాగే మారిపోతే ఇలాగే ఫిక్స్ అయిపోవాలి కదా. తత్కాలంలో ఎలాగ ఉన్నట్టు కనిపిస్తుంది. సముద్రము అలగా ఉన్నట్టు, అలగా మారిపోయిందా? అలగా కనిపిస్తుంది. ప్రపంచముగా కనిపిస్తుంది, ప్రపంచంగా మారిపోలేదు. శరీరంగా కనిపిస్తుంది, శరీరంగా మారిపోలేదు. ఇంద్రియ జ్ఞానంగా కనిపిస్తుంది, ఇంద్రియ జ్ఞానంగా మారిపోలేదు. అదే సద్వస్తువే.
ఉన్నది లేక ఉన్నట్లు తోసు జ్ఞానం ఉండగలదా? ఉండే సత్తా లేదని స్పష్టంగా చెప్పేశారు అక్కడే. అది ఉంటేనే ఇది ఉన్నట్టు అవుతుంది. అది ఉన్నది కాబట్టి ఇది ఉన్నట్లు కనిపిస్తుంది. ఉన్నట్లు కనిపించేది కూడా ఉన్నదాని యొక్క శక్తే. ఉన్నదే సత్కాలంలో ఉన్నట్లు కనిపిస్తుంది, జగత్తుగా కనిపిస్తుంది, జగత్తుగా మారిపోలేదు. ఒక్కడి మధ్య వస్తాయి కదా. కాలుతుంది కాలుతుంది. చాలు 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 చాలు. సరే. బండ సూత్రం ఏమంటే, నిద్ర లేచి మళ్ళా మెలకు వచ్చిన తర్వాత నిద్రపోయేదాకా ఉన్నదంతా నిజమే అనుకుంటే ఉండాలి కదా, ఉండడం లేదు. నిద్రలో ఉండడం లేదు, పోతుంది కదా. అదే బండ సూత్రం. ఆ దుఃఖం ఉండడం లేదు, ఆ భావాలు ఉండడం లేదు, ఆ ఒత్తిడి ఉండడం లేదు, ఆ ఇబ్బందులు ఉండడం లేదు, లేకపోతే ఆ సుఖము గెంతులాట ఉండడం లేదు. టోటల్ గా మేల్కొన్న తర్వాత మనం నిద్రపోయేదాకా వ్యవహారం ఏది ఇతరులతో తత్కాలంలోనే అలాగో కనిపిస్తుంది, కానీ మారుతూ 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 నిద్రపోతే మొత్తం క్లోజ్ అయిపోతుంది. మెలకు రాకపోవడం ఉన్న తానే మేల్కొన్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇలాగగా ఉన్నదనమాట. తొమ్మిది చెప్పుకున్నా నేను అనేదానికి అర్థం ఏమంటే, నే అంటే చూచేది, నువ్వు అంటే చూడబడేది, కలిపి నేనున్నాను కాబట్టి నేను ఉన్నాను, నాచే చూడబడేది ఉంది. ఆ చూడబడేది వ్యక్తితో సహా కలిపి లెక్కేసుకుంటే సరిపోయింది. ఇక్కడే వ్యక్తిని మినాయించి చూస్తున్నాం. నన్ను నేను మినాయించుకుని ఈ గ్లాసుని మొత్తం అన్నింటినీ విడివిడిగా చూస్తాను. వ్యక్తి కూడా చూడబడే దాంట్లో భాగమే, దృశ్యంలో భాగమే, సృష్టిలో భాగమే. అప్పుడే చూచేవాడు దేవుడు అవుతాడు, చూడబడేది ప్రపంచం అవుతుంది. చూచేవాడు ఈశ్వరుడు అవుతాడు, చూడబడేది పార్వతి అవుతుంది. మీకు ప్రపంచం కనిపిస్తుందా? కనిపిస్తుంది. అయితే మీకు శివుడా అన్నారు. అందు గురించే చూడికి కనిపిస్తుంది ప్రపంచం. చూచేవాడు పేరు శివుడు, చూడబడేది ప్రకృతి, ప్రపంచం. చూచేవాడుగా ఉండడం అంటే శివుడిగా ఉండడం అని అర్థం. చూడబడేదిగా ఉండడం అంటే ప్రకృతిలో భాగమై ఉండడం అని అర్థం. అక్కడ ఏదంటే అది ఉంటుంది కదా. మరి ప్రకృతి ధర్మం. గోపీనాథ్ రెడ్డి గారు, నేను రోజు నిద్ర మేల్కొన్నప్పుడు గోపీనాథ్ రెడ్డి గానే మేల్కొంటున్నాను అని అడిగారు. అప్పుడు మీరు అన్నారు, ఈ ప్రశ్న మీరు జీవితాంతం వేసుకోండి అన్నారు. సరే మీరు చెప్పండి. నాకేమనిపించిందంటే, నేర్చుకునేటప్పుడు గోపీనాథ్ రెడ్డిగా కాకుండా గోపీనాథ్ రెడ్డిగా కూడా నేనే ఉన్నాను, మేల్కొన్నాను, నాతో సహా సకలను. నేను అనేది స్టాండర్డ్ కదా. నేను పట్టేగా మేల్కొన్నానని చెప్తుంటే మేల్కొంటూ ఉంటుంది. మేల్కొన్న తర్వాత పట్టేగా ఉన్నది తానే అనేది చెప్తున్నాడు కదా. నేను అనేది చెప్తే సాక్షిగా ఉన్నది, మేల్కొన్న తర్వాత పట్టేగా ఉన్నది.
పట్టేగా మేల్కొన్న తర్వాత పట్టి వచ్చింది. అవును. అది గుర్తించినంత వరకు పట్టేగా మేల్కొన్నానని అనిపిస్తుంది. అవును. అవును. గుర్తిస్తే పట్టే మేల్కొన్న తర్వాత దృశ్యం ఏర్పడింది. దృశ్యంలో భాగంగా పట్టే అనే ఉపాధి కూడా ఏర్పడింది. ఆ ఉపాధిలో తానే పరకాయ ప్రవేశించి చూస్తున్నాడు. ఉమ్. కాబట్టి నేను అని తన గురించి తాను సంబోధిస్తూ పరిణామాలుగా మేల్కొన్నానని చెప్పినప్పుడు దాన్ని ఉడకండి ఉంటే సరిపోతుంది కదా. అక్కడ ఉన్న మరిగి ఏదైనా ఉంటే తానే ఇప్పించుకుంటుంది. అవును. ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు అదే తానే సరి చేసుకుంటుంది. ఏదో చోట్ల రాగిపోయి మీ అనుభవాన్ని పట్టుకుని కదా ప్రయాణం చేయాలి. ఇతరుల అనుభవాలు మీకు ఎలా ఉపయోగపడుతుంది? మేము వారు ఏం అడిగారు ఏం చెప్పారు అనేది పూర్తిగా గుర్తుండదు. ఉమ్. అప్పుడు అంటే మణిగారు నేను డిస్కస్ చేసుకున్నామండి అప్పుడు. అంటే మేల్కొన్నప్పుడు మణిగారు కూడా నేనే మేల్కొన్నాను. అవును, నాతో సహా సకలని మణిగా కూడా నేనే మేల్కొన్నాను. కూడా అనే మాట ఎందుకు చేర్చేయవలసి వచ్చింది అంటే మనం మాత్రమే నేను అనుకుంటున్నారు కాబట్టి. అదే కూడా చేర్చవలసిన అవసరం వచ్చింది. కూడా అంటేనే తేడా అవుతుంది అన్నమాట. కూడా ఎందుకంటే మనం మాత్రంగానే మేల్కొన్నాను అనుకుంటున్నారు. కూడా చేర్చండి అని చెప్పాను. స్వప్నమంతా తానే, స్వప్నమంతా తానే, కనేవాడే కళలో ఉన్నదంతా కలిపి. కానీ ఒక్క దాంతో కనెక్ట్ అయి ఉండడం వల్ల అది కూడా మీరే అని చెప్పవలసి వచ్చింది. స్వప్నం అంతా తానే అయినప్పటికీ అంతటి చెప్పడం లేదు. ఒక్కదాన్నే పట్టుకుని మాట్లాడుతున్నారు కాబట్టి ఇది కూడా మీరే అని చెప్పవలసి వస్తుంది. సందర్భాన్ని చెప్పి పెట్టి మాట్లాడుకోవడం విడిచానం రావడం కొరకు. అది నేనే అనేది ఏ ఫలాన్ని ఇస్తుందో ఇది కూడా నేనే అనేది అంతే ఫలాన్ని ఇస్తుంది. నేను ఎవరైనా ప్రశ్న వేసుకోమనేది ఎంత ఫలాన్ని ఇస్తుందో ఇది కూడా నేనే అనేది కూడా అంతే ఫలాన్ని ఇస్తుంది. ఏదో ఒక పాయింట్ పట్టుకుని ఆగిపోవచ్చు సరిపోతుంది. కదలకుండా అక్కడే ఉండాలి, దాన్నే చూడాలి, అదే జ్ఞప్తిలో ఉండాలి. రెడీగా జ్ఞప్తిగా ఉన్నది ఉంది కదా, నేను అనేది జ్ఞప్తిగానే ఉంది కదా, పట్టుకునేది కూడా కాదు. జ్ఞప్తిగానే ఉండండి అని ఇంకా సులభతరం చేసి చెప్పడం అనమాట. మళ్ళా జ్ఞప్తి నుంచి యువలకు వచ్చి శరీరము తాననుకుని ఆ శరీరం నిజం అనుకుని ఆ నిజమాన్ని మళ్ళా మనం అంగీకరించి మీరు ఇలా చేసుకోండి అలా చేసుకోండి అలా చేసుకోండి అని చెప్పి మళ్ళీ ఆకలి చేసి కాదని చెప్పి ఇదేదో నేను ఏకాగ్రత కోసం చెప్పావని చెప్పి ఇదేది తత్కాలిక సత్యమే అని చెప్పి ఉన్నట్లున్నదే చెప్పి అబద్ధమని చెప్పి స్వప్నమని చెప్పి ఇన్ని తత్వంగా ఎందుకు అదేదో మొదలే చెప్పి పోతుంది కదా అనేది మన సూటిగా చెప్పుకుంటున్నా అంతే. యాథార్థం అంతా ఎందుకని ఎవరైనా మనకన్నా ఆరంభించవలసింది. అడిగి ఆల్రెడీ చెప్పే అడిగి చేసుకున్నాం మనమే. ఇప్పుడు కాదని చెప్పుకుంటున్నాం. అంత అవసరం లేదనే విషయం తెలిసింది. ఎంత అవసరం అయితే అంత ఎప్పటికప్పుడు. ఆ ఉన్నది తాను కావాలి. ఉన్నది ఎవరు? ఆ ఉన్నది ఎవరు? తానే కావాలి. ఉన్నది తాను, తనతో సహా సకలము ఉన్నట్టున్నది. తనతో అంటే అది తానే, కానీ తత్కాలంలో మాత్రమే ఉన్నది. ఉన్నట్లు ఉన్నది అంటే తత్కాలంలో మాత్రమే ఉన్నది అని.
ఉన్నట్టు ఉన్నదనే పదాన్ని మార్చుకున్నామండి. తత్కాలంలో మాత్రమే ఉన్నది. స్వప్నం అనే పదాన్ని కూడా మార్చేసుకున్నాం. తత్కాలంలో మాత్రమే ఉన్నదని స్వప్నం అని పేరు. సదా ఉండదని చెప్పడం తాత్పర్యం. నిద్రలో వచ్చేది స్వప్నం కాదు, ఇది స్వప్నం అయిపోయింది కదా అట్లా. తత్కాలంలో ఉందంటే మీరు స్వప్నం అయిపోయినట్టే లెక్క. షటప్ ఉంది, సదా ఉంటుందా? తత్కాలంలో ఉంది. ఇది అబద్ధం అంటామా? నిజమే. ఇంతవరకు నిజమే. కొన్ని నిజంగా ఎలాగే ఉంటామా? పర్మనెంట్ గా ఎలా కూర్చుంది? ఉండదు. ఉండదు. ఓ ఫోటో ఇప్పుడు ఎలా ఉంటుంది? గ్రూప్ ఫోటో ఒకటి తీసాం అనుకుందాము, మళ్ళా అచ్చంగా ఎలా కూర్చోవడం అసంభవం. కాబట్టి ఒకసారి మీరు టెస్ట్ లో పెట్టేసుకోండి. ప్లేస్ లో అన్ని మారిపోతాయి మీకు. ఒకేసారి తీసేస్తామండి. తీసేసిన ఆ యాంగిల్ కానీ, ఆ కదలికలు కానీ, మొత్తం అన్ని మారిపోతాయి. మొత్తం చేంజ్ అయిపోతుంది. కానీ ఒక సమయంలో ఉన్న పోజు ఇంకొక సమయంలో లేదు. ఎగిరే పక్షిని కెమెరాతో బంధించి ఫోటో తీసినట్టే ఆ సమయంలో అలా ఉంది. సదా అలా ఉంటుంది. ఎట్టేది క్షణం మారిపోతుంది. మారిపోతుంది. మారేది కూడా తన లక్షణం కదా. మారుతూ ఉన్నది జగత్ లక్షణం. తరచు చూడబడేదాని లక్షణం. తన లక్షణం కాదు. తన లక్షణం కాదు. తనతో చూడబడేదాని లక్షణం. ప్రతిబింబ లక్షణం, బింబ లక్షణం కాదు. బింబానికి ఏ లక్షణం లేదు. అవును. విలక్షణం, అయలక్షణం లేని లక్షణం. దాన్ని ఏమంటారు? విలక్షణం. విలక్షణమేనా? దానికి ఏదో పదం ఉంది కదా, నిర్వికార. ఏ వికారములు ఉండవు. నిర్మల, ఏ మలము ఉండదు. నిశ్చల, అక్కడ చరణం ఉండదు. నిరంజన. నిరంజన. నిరంజన అంటే దేన్ని అంటుకోదు. దేన్ని అంటుకోకుండా నిరంజనం. అంజనం అంటుకోదనమాట. నిరంజన, దేన్ని అంటను. ఈ లక్షణాలన్నీ అంతరిక్షానికే ఉంటాయి. అవును. కాబట్టి అంతరిక్షంగా ఉన్న లక్షణం అనమాట తనది. తాను అనేదానికి బ్రాకెట్ లో అంతరిక్షం రాసుకోమని చెప్పుకున్నాం. అందు గురించే తాను అంటే అంతరిక్షం అండి. తనచే చూడబడేదంటే ప్రపంచం అండి. చూడబడే దాంట్లో భాగం దేహం కూడా ప్రపంచంలో లెక్కేసేస్తే సరిపోయింది కదా. లెక్క వెళ్ళిపోయినట్టే. దేహాన్ని విడివిడి చూడటం వల్ల మీకు తేడా వచ్చింది, కానీ దేహం కూడా ప్రపంచంలో ఇష్టపడేస్తే సరిపోయిందండి. మనస్సు ప్రపంచంలో ఇస్తుంది, తలంపులు. దేహం ప్రపంచంలో ఇస్తుంది. చూచేవాడు మాత్రం నాకే చూడబడేది ప్రతి ఏది వచ్చినా సరే. ఏది వచ్చినా సరే చూడబడేదే. తత్కాలిక లక్షణమే. తత్కాలంలో అలా ఉంది, తలంపుగా ఉంది, అదే కార్యంగా ఉంది. కార్యం రావడానికి ముందు తలంపు ఉందండి, తలంపు కార్యంగా ఉందండి. టీ రావడానికి ముందు టీ అనే తలంపు వచ్చింది, టీ పెట్టమంటారా పెట్టండి. టీ అనేది కార్యం జరిగింది. కార్యము వల్లనేమో కర్తతో కలిసిపోయింది. కలిసిపోయి తాడైపోయింది అనమాట అండి. టీ ఏది? టీ రావడానికి తలంపు ఉంది, తలంపు యొక్క కార్యం ఉంది, కార్యాచరణ ఉంది. ఆమెను అమల్లోకి పెట్టినప్పుడు తాగడం, ఈ ప్రక్రియ అంతా ఉంది. కాబట్టి వీడేది చూసుకోండి. కానీ ఇప్పుడు ఏది? తనలో కలిసిపోయి తారైపోతుంది అనమాట. సృష్టి కూడా అలాగే ఉంది. తనలో కలిసిపోయి తానైపోతుంది, తానుగా ఉంది. కలిసిపోతుంది. తలంపై కార్యరూపంగా ఉన్నప్పుడు భిన్నంగా కల్పిస్తుంది అంతే. అది కార్యము. కుమారు అనేది కార్యము. మీ కార్యం అన్నమాట. అలా ఉంది. సదా కార్యంగా ఉంటారు. ఏమి తత్కాలంలో అలా ఉన్నారనమాట. ఎలా ఉంటే అలా. దాన్ని ఎక్కువ తక్కువ చేయకూడదు. మళ్ళీ తనలో కలిసిపోతుంది. తనలోంచి ఉద్భవించింది తనలోనే ఉంది. తనలోనే జీవనం కొనసాగిస్తుంది. తనలోనే కలిసిపోతుంది. జగం ఎవని ఎంతుడింతు పరమేశ్వరుడు ఎవ్వడు, తానైన వాడెవ్వడు, వాణి ఆత్మభవు. వాడు పేరు లేదు. వాడనమాట. వీడు కాదని. మరి వీడుగా ఉన్నది ఎవరు? వీడుగా ఉన్నది కూడా వాడే. అప్పుడు కూడా చేర్చవలసి వస్తుంది.
అసలు ఎంత మాట మాట్లాడుతూ అనే పరం కూడా తక్కువే వేరే పరం లేదు. అసలు సమయం తొందరగా అయిపోయినట్టుందండి. లేటుగా రావాలంటారా? ఇప్పుడే కూర్చున్నట్టుంది. నేను చెప్పుకోలేనట్టుంది. ఏం చెప్తారు? ఈ క్లైమేట్ అంత తప్పుకుని జరిగిపోయినట్టుంది. అవును, సరిపోయింది కదా.